బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇజ్రాయెల్ పై ప్రతీకార దాడులకు దిగింది హెజ్బుల్లా. అదేంటి, అక్టోబర్ 7 యానివర్సరీ అంటే మొదటి యానివర్సరీ అంటే ఏడాది గడిచింది. హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరిగిన దాడుల నేపథ్యంలో ప్రతీకారం తీర్చుకుంటే హమాస్ తీర్చుకోవాలి, హెజ్బుల్లా ఎందుకు దిగిందనే ఒక డౌట్ రావచ్చు. ఒకసారి దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హమాస్ కూడా దాడి చేసింది. ఇక్కడ హమాసే కాదు, హెజ్బుల్లా కూడా ఇప్పుడు దాడులకు దిగింది. హెజ్బుల్లా చీఫ్ నస్రుల్లా, నెంబర్ 2 అఖిల్ అంతమొందించిన నేపథ్యంలో ఇజ్రాయెల్పై ప్రతీకార దాడులకు ఇప్పుడు దిగుతోంది హెజ్బుల్లా. ప్రతీకారంతో రగిలిపోతోంది. ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు దాడికి దిగుదామంటూ హెజ్బుల్లా ఈ అంశానికి సంబంధించి సమయాన్ని కరెక్ట్గా టైం దక్కినప్పుడు, కరెక్ట్గా టైం చిక్కినప్పుడు దాడులకు దిగాలంటూ కూడా హెజ్బుల్లా ప్లాన్ చేసుకుంది. ఇప్పటికే ఓ పక్క హమాస్, మరోపక్క హౌతీ రెబల్స్, మరోపక్క హెజ్బుల్లాతో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది. ఇప్పుడు ఇరాన్కి సంబంధించి కూడా ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు హెజ్బుల్లా ఇజ్రాయెల్ మీద దాడికి దిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఉదయం లెబనాన్ నుంచి 130కి పైగా రాకెట్లు, క్షిపణులతో దాడికి దిగింది. ఇజ్రాయెల్ 3వ అతిపెద్ద నగరంపై అంటే హైఫా నగరంపై రాకెట్లు, క్షిపణులతో దాడికి దిగింది. ఒక్కసారి ఆ విజువల్స్ చూద్దాం. ఒక్కసారి చూడండి, అదిగో దాడికి సంబంధించి ఒక్కసారిగా దాడి జరగడంతో అక్కడ ఎటువంటి అదిగో మీరు చూడొచ్చు. ఒక్కసారిగా అక్కడ దాడి జరగడంతో పూర్తిగా చీకట్లు కమ్మేశాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఒకవైపు మీరు చూస్తే కనుక అదిగో చూడండి, ముందుగా మనకి ఇలాగే ఉంది వాతావరణం, కానీ ఒక్కసారి అదిగో దాడి జరిగిన తర్వాత పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయింది. కొన్ని ప్రాంతాలకు, కొన్ని చోట్లకు మాత్రమే అక్కడ విద్యుత్ సరఫరా ఉన్న పరిస్థితి. ఒక్కసారి బిఫోర్ ఆఫ్టర్ రెండింటిని చూపించే ప్రయత్నం చేస్తాను. మరొకసారి ప్లే చేద్దాం ఈ క్లిప్ని. ఇదిగోండి, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది దాని యాక్చువల్ పరిస్థితి అక్కడ. కానీ ఆ తర్వాత మీరు చూస్తే కనుక వెంటనే ఎప్పుడైతే అటాక్ జరిగిందో, దాడి జరిగిందో, వెంటనే చీకట్లు కమ్మేశాయి. కొన్ని ప్రాంతాలకు మాత్రమే అక్కడ విద్యుత్ సరఫరా, కొన్ని ఏరియాలకు మాత్రమే, ఒక విధంగా మన వాడుక భాషలో చెప్పుకుంటున్న కొన్ని ఫేజెస్కి సంబంధించి అంటూ కూడా. సో ప్రస్తుతం దాడులకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇజ్రాయెల్ మీద దాడికి దిగింది హెజ్బుల్లా. ప్రతీకారంతో రగిలిపోతున్న హెజ్బుల్లా దాడులకు దిగింది ఇజ్రాయెల్ పైన 130కి పైగా రాకెట్లు, క్షిపణులతో ఇక్కడ యుద్ధానికి ఉపక్రమించింది. దాడుల్లో 100 మందికి పైగా పౌరులు మృతి చెందినట్టుగా తెలుస్తోంది. 5 IDF సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. IDF అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ స్థానిక సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని హెజ్బుల్లా దాడులకు దిగింది. హెజ్బుల్లా దాడులను ధృవీకరించింది ఇజ్రాయెల్ కూడా. మరోవైపు బీరూట్ పై ఇజ్రాయెల్ సైన్యం దాడులకు దిగుతోంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా హెజ్బుల్లా దాడిని ధృవీకరించింది ఇజ్రాయెల్. అంటే తమ భూభాగంలో దాడులు జరిగాయని ధృవీకరించడం ఇక్కడ ఇంట్రెస్టింగ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎప్పుడు చెబుతుంది తమ ఐరన్ డోమ్ వ్యవస్థ దాదాపు 70 కిలోమీటర్లు కావచ్చు, లేకపోతే ఆ రేంజెస్ ఉన్నాయి ఏరోస్పేస్ కి సంబంధించి. అంటే యూరో 2 కావచ్చు, యూరో 3 కావచ్చు, ఈ రెండు కూడా కీలకమైనవి ఇంటర్సెప్టర్స్. వాటిని అవి అక్కడ నిలవరిస్తాయంటూ కూడా. కానీ ఒకసారి విజువల్లో మీరు చూడొచ్చు, అదిగో స్ట్రైక్ ఆన్ హెజ్బుల్లా అంటూ కూడా మీరు చూడొచ్చు. స్ట్రైక్ ఆన్ హెజ్బుల్లా ఆర్గనైజేషన్స్ సంబంధించి అక్కడ చెప్పడం జరుగుతుంది. స్ట్రైక్ ఆన్ హెజ్బుల్లా అంటూ మీరు చూస్తే కనుక ఇటు ఇజ్రాయెల్ కూడా హెజ్బుల్లా మీద దాడి చేస్తోంది. అంటే ఓ పక్క ఇజ్రాయెల్ హెజ్బుల్లా మీద దాడి చేస్తూ ఉంటే, లెబనాన్ నుంచి హెజ్బుల్లా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తోంది. సో ఇక్కడ యుద్ధం రెండు వైపులా జరుగుతోంది ఈరోజు. ఇంతవరకు కూడా ఇజ్రాయెల్ దాడి చేస్తే హెజ్బుల్లాకి సంబంధించి అటాక్ జరిగిన సందర్భాన్ని చూసాం, లేకపోతే హెజ్బుల్లా దాడి చేస్తే ఇజ్రాయెల్ దెబ్బతిన్న పరిస్థితి చూసాం. కానీ ఈరోజు రెండు వైపులా కూడా దాడులు జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ లెబనాన్ మీద అంటే ఇటు హెజ్బుల్లా టార్గెట్గా దాడులు చేస్తూ ఉంటే, హెజ్బుల్లా ఇజ్రాయెల్కి సంబంధించి దాడులు చేస్తోంది. ఇటు రెండు వైపులా కూడా లెబనాన్కి సరిహద్దుల్లో, ఇజ్రాయెల్ లెబనాన్కి సంబంధించిన సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం అయితే మాత్రం కంటిన్యూ అవుతుంది. ఒకసారి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి సంబంధించి పరిస్థితి ఎలా ఉందనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తారు. అంతకన్నా ముందు ఒకసారి అక్కడ పరిస్థితి చూద్దాం.
مجددا سمر أنا لا أستطيع. విజువల్స్ మీరు చూస్తున్నారు, అదేదో సినిమా విజువల్స్ కాదు. ప్రస్తుతం ఇజ్రాయెల్, హెజ్బుల్లా, హమాస్ వీళ్ళ మధ్య జరుగుతున్న యుద్ధ నేపథ్యంలో ఎలా బాంబుల దాడులు జరుగుతున్నాయనేది మీరు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. అయితే ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. రాకెట్ల వర్షం, మిసైళ్ల వర్షం, క్షిపణుల వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా రాకెట్ లాంచర్లు కావచ్చు, లేకపోతే మిసైళ్లతో విరుచుకుపడుతోంది. మరోవైపు చూసుకుంటే కనుక వైమానిక దాడులతో బీరుట్ మీద వైమానిక దాడులకు దిగుతోంది ఇజ్రాయెల్. దాంతోపాటు ఇటు హెజ్బుల్లా కావచ్చు, లేకపోతే హమాస్ కావచ్చు, ఇజ్రాయెల్ టార్గెట్గా ఇక్కడ దాడులకు దిగుతున్న పరిస్థితి క్షిపణులతో. ఇవన్నీ కూడా వైమానిక దాడులకు సంబంధించి క్షిపణులతో ఇటు మూడిటికి సంబంధించి, అంటే హెజ్బుల్లా, ఇజ్రాయెల్, అలాగే హమాస్, హౌతీ రెబల్స్, ఇరాన్కి సంబంధించి కూడా ఇవన్నీ కూడా ఒక్కసారిగా దాడులకు దిగడంతో ఆ ప్రాంతాలన్నీ కూడా భయానక వాతావరణం కమ్ముకుంటోంది. దాడి చేసిన తర్వాత ఒక్కసారి ఇక్కడ మీరు చూస్తే కనుక ఏ స్థాయిలో ధ్వంసం జరిగిందో అర్థమవుతోంది. ఒక నిప్పుల పొగ ఉబికి పైకి లేచింది. అది కూడా మీరు చూడొచ్చు ఏ స్థాయిలో అక్కడ ధ్వంసం జరిగిందో అనే దానికి ఎగ్జాంపుల్ ఇదొక్కటి, ఒక ఎగ్జాంపుల్ మాత్రం. ఎలాంటిది? హెజ్బుల్లా 130 ప్రయోగించింది, మొన్న ఇరాన్ 180 ప్రయోగించింది. ఆ తర్వాత ఇజ్రాయెల్ చూసుకుంటే ఇటు హమాస్ మీద విరుచుకుపడుతోంది. దాదాపుగా 2 లక్షలకు పైగా ఇల్లు అక్కడ గాజాలో కోల్పోయింది. అంటే గాజాలో ధ్వంసమైందంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు హెజ్బుల్లా మీద దాడి నేపథ్యంలో ఇక్కడ కూడా ఇల్లు ధ్వంసమయ్యాయి ప్రాంతాలన్నీ కూడా. ఒక్కసారి ఈ విజువల్ చూడండి, అక్కడ విధ్వంసం ఏ స్థాయిలో జరిగిందో. ఒక మిసైల్, ఒక రాకెట్ అక్కడ లాంచ్ అయిన తర్వాత, ఒక రాకెట్ అక్కడ అటాక్ అయిన తర్వాత, ఒక రాకెట్ టార్గెట్ అయిన తర్వాత అది చేసిన విధ్వంసం అక్కడ బిల్డింగ్లే కుప్పకూలిపోయాయి. ఒక్కసారిగా అక్కడ జనం భయభ్రాంతులకు లోనైన పరిస్థితి. కొన్ని సందర్భాలు అయితే అక్కడ ప్రాణాలు కోల్పోతాయి. ఆ రాకెట్ పడిన వెంటనే ఆ శబ్దానికే కొన్ని గుండెలు ఆగిపోతాయి. ఆ అటాక్ జరిగిన ప్రదేశంలో ఇంకా ఆ పరిస్థితి ఊహించలేము కూడా. ఇజ్రాయెల్ ఒకటే చెబుతోంది, మేము వదిలేది లేదు మా సివిలియన్స్కి సంబంధించి. మా ప్రజల పట్ల ఎవరైనా ఆందోళనకర రీతిలో ప్రవర్తిస్తే వారిని విడిచిపెట్టమంటూ చెబుతోంది. ఇరాన్ మొన్న మాట్లాడిన సందర్భాన్ని చూసాం. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మాట్లాడుతున్నప్పుడు కూడా హెజ్బుల్లా, హమాస్, హౌతీ రెబెల్స్ ఇలా అందరినీ ఒక్కటి చేసుకొని ముందుకు వెళతాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. మసీద్ మీద దాడి జరిగిన సందర్భంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. దాంతోపాటు ఇటువైపు రైట్ సైడ్ విజువల్లో మీరు చూస్తున్నారు రాకెట్ మిసైళ్ల దాడి తర్వాత పరిస్థితి ఎలా ఉంది అనేది. ధ్వంసం అయిపోతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది కూడా ఇక్కడ చూస్తే మీరు అక్కడ దాడి జరిగిన తర్వాత పూర్తిగా కుప్పకూలిపోయింది. అక్కడ భీతావాహ పరిస్థితి గాజాలో, అలాగే లెబనాన్కి సంబంధించి హెజ్బుల్లా టార్గెట్గా కొన్ని ప్రాంతాలకు, ఇటు యెమెన్లో కూడా దాడుల్ని తీవ్రతరం చేస్తుంది. ఇటు బీరుట్పై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తున్నాయి. భూభాగంలోకి చొచ్చుకు వెళ్లి మళ్ళీ కాల్పులకు తెగబడుతోంది ఇజ్రాయెల్ సైన్యం. కొన్ని రోజులుగా హెజ్బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు దిగుతోంది. కొద్దిసేపటి క్రితమే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ కూడా ట్వీట్ చేయడం జరిగింది. ద కమాండర్ అంటూ చూస్తే జనరల్ మైకెల్ ఎరిక్ కురిల్లా కండక్టెడ్ ఏ సిచ్యువేషన్ అసెస్మెంట్ విత్ ద చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ అంటూ ఆ డీటెయిల్స్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. ఇలా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్తో పాటు ఇరాన్ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అయితే ఎక్కడెక్కడ దాడులు జరిగాయి? దాదాపుగా 1, 2, 3, 4 దాదాపుగా 1, 2, 3, 4 6-7 ప్రాంతాల్లో ఈ సైరన్స్ మూగాయి అనేది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెబుతోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఏం చెప్తుందంటే sirens surrounding in Tel Aviv and central Israel exactly a year after October 7 massacre అంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ చెప్పుకొస్తుంది. అక్టోబర్ 7న జరిగిన ఆ దుర్ఘటన తర్వాత మళ్ళీ ఈరోజు టెల్ అవీవ్ అలాగే సెంట్రల్ ఇజ్రాయెల్లో మళ్ళీ సైరన్ల మోత మోగింది. మిసైల్ వర్షానికి సంబంధించి మిసైల్ వర్షం, బాంబు దాడుల నేపథ్యంలో సైరన్లు మోత మోగిందంటూ కూడా ఇజ్రాయెల్ చెప్పుకొస్తోంది. దాంతోపాటు గాజాకి సంబంధించి కూడా ఇక్కడ అంశాన్ని ప్రస్తావించడం జరుగుతోంది. సో ప్రస్తుతం అయితే మాత్రం ఇటు గాజా, లెబనాన్, అలాగే
యెమెన్తో పాటు ఇరాన్ ఈ ప్రాంతాల్లో మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్ దాంతోపాటు లెబనాన్లో కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. Bye-bye.